పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, లేదా 4-5 వచనాలు చదువుతాను. దయచేసి చూసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. 5వ వచనం మరలా చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీరు మాకిచ్చిన మీ పాద సన్నిధికై స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉండి జరిగించిన దేవా కృతజ్ఞతలు. అయోగ్యులం, అపాత్రులం మీ కృపచేత గొప్ప రక్షణ ఇచ్చి మిమ్మల్ని ఆరాధించేవారిగా చేసినారు, అందుకై స్తోత్రాలు. ఈ సందర్భంలో చదువుకున్న మీ మాటను దీవించండి. నేను బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుణ్ణి. మీ శిలువ చాటున మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన వాక్య ధ్యానం కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాం. ప్రాముఖ్యంగా 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని రాయబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. తర్వాత ఇంకొక వచనాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి అని పేతురు మొదటి పత్రిక 4:1 ఉంది. అంటే ఫిలిప్పీ పత్రిక 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని రాయబడింది. పేతురు మొదటి పత్రిక 4:1లో క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మీరు ధరించుకొనండి అని రాయబడింది. ఇంకొక వచనాన్ని కూడా నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని రాయబడింది. మీకు ఈ 3 వచనాలు ఒకసారి అట్లా దగ్గర పెట్టుకుంటే ఒక సంగతి అర్థమవుతుంది. మనము క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలి అని, క్రీస్తు యేసు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును మనం ధరించుకొనాలి అని, కొరింథీ మొదటి పత్రిక 2:16 ప్రకారం ఆ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు మనం కలిగిన వారము అనే మాట దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉండాలి అంటే ఇంతకు ఆయన మనస్సు ఎలాంటిదో మనకు తెలిస్తే ఆ మనస్సు మనం కలిగి ఉన్నామా లేదా, అటువంటి మనస్సు కలిగిన వారమా కాదా, ఆ మనస్సును మనం ధరించుకున్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి మనస్సు కలిగిన వాడో దైవ గ్రంథంలో కొన్ని సంగతులు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేస్తాను. మనము ఆ మనస్సు కలిగి ఉన్నామా లేదా మనం సరిచూసుకోవడం అవసరం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనానికంటే పై వచనంలో ఒక మాట ఉంది. అందరూ మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అనిందంటే
ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అంటే, ఆయన మనస్సు ఎలాంటి మనస్సు అనేది మనకు అర్థం కావాలి అంటే 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అందరూ లేదా మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిది అంటే, ఇతరుల కార్యములను, ఇతరుల పనులను కూడా చూసేటటువంటి మనస్సు ఆయన మనస్సు అని దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడింది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని రాయబడింది. యేసుక్రీస్తు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడరు. కానీ తిమోతి అలాంటి వాడు కాదు, తిమోతి అలాంటి వాడు కాడు అనే మాట 22వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే తిమోతి సొంత కార్యములనే కాక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలను కూడా చూసేటటువంటి మనస్సు కలిగిన వాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే, మొదటిది ఆయన మనస్సు ఇతరుల కార్యాలను చూసే మనస్సు, ఇతరులను గురించిన ఆలోచన కలిగినటువంటి మనస్సు. దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే కొంతమంది మనకు కనబడతారు. తమ పనులే గాక ఇతరుల కార్యాలను, ఇతరుల పనులను కూడా, ఇతరుల బాగోగులను కూడా చూసినటువంటి వారు మనకు లేఖనంలో కనబడతారు. ఉదాహరణకు అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు చదివితే, అక్కడ యొప్పేలో తబిత అనే శిష్యురాలు ఒక ఆమె ఉంది. ఈ తబిత అనేట ఆమె తన సొంత కార్యాలనే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూసింది. అందుకొరకే ఆమె చనిపోయిన తర్వాత భక్తుడైనటువంటి పేతురుకు వచ్చినటువంటి ప్రజలు వారు ఆమె కుట్టించినటువంటి వస్త్రాలను చూపించి విలపించినట్టుగా, ఏడ్చినట్టుగా మనకు లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని విచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, దోర్క అంటే తబిత తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇప్పుడు ఈమె బ్రతికి ఉన్న దినాల్లో విధవరాన్లకు మేలు చేసింది, సత్కార్యం చేసింది, సత్క్రియ చేసింది, వస్త్రాలు కుట్టించింది. భక్తుడిని ఎదుట అవి తీసుకొని చయ్యా, ఆమె బతికి ఉన్నప్పుడు మాకు కుట్టించిన వస్త్రాలు ఇవి అని చెప్పేసి భక్తునికి అవి చూపించి ఏడ్చినారు. ప్రియులారా, తబిత జీవితం మనకు నేర్పే ఒక సత్యం ఏంటంటే, తాను తన కొరకే బతికిన బాపతి కాదు, ఇతరుల గురించిన ఆలోచన కలిగిన స్త్రీ, ఇతరుల యోగక్షేమాలు కలిగి వాటిని గురించిన అవగాహన కలిగినటువంటి సహోదరి, ఇతరుల బాగోగులు కూడా చూసింది. తన సొంత పనులే కాదు, ఇతరుల విషయాలను గురించిన ఆలోచన కలిగినటువంటిది తబిత. అందుకొరకే విధవరాన్లకు సహాయం చేయగలిగింది. ప్రభు సన్నిధికి వచ్చాం, మనం మన సొంత కార్యాలనే చూసుకునే వారంగా ఉన్నామా, లేదా ఇతరుల కార్యాలు, ఇతరుల పనులు చూసే వారంగా కూడా ఉన్నామా? పరీక్ష చేసుకోవడం అవసరం. దైవ గ్రంథాన్ని మనం చదివితే సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు జీవిత చరిత్ర కనపడుతుంది. దావీదు తన మట్టుకు తాను బతికినవాడు కాదు, తాను, తన భార్య, తన పిల్లలు, తన పరివారం కొరకే బతికిన బాపతు కాదు, కానీ ఇతరులను గురించినటువంటి ఆలోచన కలిగిన వాడు, ఇతరుల క్షేమాన్ని కోరినటువంటి వాడు, ఇతరుల కార్యాలు కూడా చూసినాడు. అందుకొరకే కదా నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి విందు చేసినాడని అంటే, అయ్యా నా పనివారికి, నాతో ఉన్నవారికి భోజనం పంపించమని అడిగితే నాబాలు కొంత మోటుగా సమాధానం చెప్పి పంపించినాడు. నాబాలు పనివారు ఏం చెప్పినారు, అమ్మా దావీదు తన పరివారంతో ఉన్నప్పుడు మాకు చాలా సేఫ్టీ ఉండేది, సెక్యూరిటీ ఉండిందమ్మా, మేము ఏది పోగొట్టుకోలేదు అని దావీదుకు ఏ విధమైనటువంటి మనస్సు కలిగినటువంటి జీవితం ఉందో
నాబాలు పనివారు చెప్పినారు ఆ మాట. ఇప్పుడు కెయిలా అనే పట్టణం ఉంది, పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తనకు అవసరమా? తానే స్థిర నివాసం లేకుండా తిరుగులాడుతున్నాడు. కానీ కెయిలా పట్టణం మీద శత్రువులు వచ్చి పడితే ఆ పట్టణాన్ని రక్షించినాడు. వారిని గురించిన ఆలోచన కలిగిన వాడు. దావీదు జీవితం మనకు ఆ సంగతి తెలుపుతుంది. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తాను జీవించిన దినాలన్నిట్లో తన సొంత కార్యాలను చూసుకోలేదు, ఇతరుల కార్యాలనే చూసినాడు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే ఎందుకొరకు? తన సొంత పని నిమిత్తమా? కాదు. పాపాత్ములమై నశించి నరకానికి వెళ్తున్న మన రక్షణార్థమై లోకానికి వచ్చిన ప్రియరక్షకుడు ఆయన ప్రాణం పెట్టింది ఏదో తన కొరకు కాదు, మన అందరి పాపక్షమాపణ కొరకై. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే ఇతరుల కార్యాలను చూసేటటువంటి మనస్సు. చేరి వచ్చిన సహోదర సహోదరులారా, మనకి ఈ మనస్సు ఉందా? ఇతరుల కార్యాలను చూసేటటువంటి, కార్యాలంటే పనులు, ఇతరుల పనులను చూసేటటువంటి మనస్సు ఉందా? కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ వరకే బతుకుతారు. తినడమైనా కట్టుకోవడమైనా ఏదైనా తమ కొరకే బతుకుతారు, ఇతరుల కొరకు బతకడమే ఉండదు. అది విశ్వాసిగా ఉండవలసిన లక్షణం కాదు. ఇతరుల క్షేమాన్ని గురించి ఆలోచించే వారంగా, ఇతరుల కార్యాలలో కూడా పాలు పంపులు పొందే వారంగా, అంతకంటే శ్రేష్టంగా యేసుక్రీస్తు ప్రభు కార్యాల్లో కూడా పాలు పంపులు పొందకుండా సొంత పనులుంటే దేవుని పని కూడా పట్టదు. కొంతమందికి పని లేకపోతేనే ప్రార్థన, పని లేకపోతేనే దేవుని పని అనే తట్టుంటుంది కొంతమంది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే ఇతరుల కార్యాలను కూడా చూసేటటువంటి మనస్సు ఆయన మనస్సు. మనం అలాంటి మనస్సు కలిగిన వారమో కాదో పరీక్ష చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మనకు తెలిసిన రెండవ మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను, తర్వాత ఏమనుంది? దీన మనస్సు గలవాడను. ఈ మాట చెప్పింది ఎవరు? స్వయాన మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాట తెలియజేశాడు. అయ్యా, నేను సాత్వికుణ్ణి, నేను దీన మనస్సు కలిగిన వాడను. తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు మన ప్రభువు. ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మనస్సు తగ్గింపు మనస్సు కలిగిన వాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి కింది వచనాలు చదివితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవునితో సమానంగా ఉండడం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవుని పోలికగా పుట్టినవాడు, దేవుని పోలికగా ఉన్నవాడు, మనుషుల పోలికగా పుట్టినాడు. ఎంత తగ్గించుకున్నాడో! ఆయన తగ్గింపు మనస్సు కలిగినవాడు, దీన మనస్సు కలిగినవాడు. దేవుడే మానవుడిగా లోకానికి వచ్చినాడు. అది ఆయన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే ఆయన తగ్గింపు మనస్సు కలిగిన వాడు. మనం కూడా ఆ మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు, తగ్గింపు మనస్సు ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో దేవుడైనటువంటి ఆయన శిష్యులందరి మానవుల పాదాలు కలిగినాడు. దేవుడు మానవుల పాదాలు కడిగినటువంటి వాడు. ప్రియులారా, మనకుందా ఈ మనస్సు? మనకుందంటారా ఈ మనస్సు? తగ్గించుకోవడం ఎవరికి కూడా ఏముండదు, తగ్గించుకోవడం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఏదైనా సమస్యలు ఉంటే ఏమోలే నువ్వే తగ్గించుకో బాబు అంటే ఏం నాకెందుకు చెప్తున్నారు, ఆమెకు చెప్పొచ్చు కదా అంటారు. నాకెందుకు చెప్తున్నారు, అవతలలోకి చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా తగ్గించుకోమని, ఏం నాకెందుకు చెప్పాలా అంటారు. అసలు సమస్యలకు కారణం ఏమంటారు? తగ్గింపు మనస్సు లేకపోవడమే. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్య మొదలైంది, అది పెరిగింది అంటే కారణం ఏంటంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికి తగ్గింపు మనసు ఉంటే సమస్యలు సద్దుమణుగుతాయి. నువ్వెంత అంటే నువ్వెంత. ఆ మనస్సు వలన
హెచ్చింపు మనస్సు వలన, గర్వపు మనస్సు వలన సమస్యలే కానీ ఇంకా ఏం ఉండవు. తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు మన ప్రభువు. దైవవాక్యాన్ని చదవండి, భక్తుల జీవిత చరిత్రలు చదవండి. తగ్గించుకున్నారు. అబ్రహాము ఎంతగా తగ్గించుకున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. అయ్యా, నేను దుమ్మును ధూళి వంటి వాడిని నాయనా అన్నాడు. దేవుడేమో అబ్రహాము నిశ్చయంగా బలమైన గొప్ప జనం అవుతాడని దేవుడు అంటుంటే, కాదు నేను దుమ్ము ధూళి వంటి వాడిని అన్నాడు. దావీదు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా దేవా, నువ్వు నన్ను ఇంత హెచ్చించటానికి నేను ఎంతటి వాడిని నాయనా, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా అన్నాడు. గిద్యోను గురించి న్యాయాధిపతుల గ్రంథంలో పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు అంటే, అంత సీన్ లేదయ్యా నాకు అన్నట్టుగా మాట్లాడినాడు ఆయన. అందరి సంగతులు ఆలోచన చేయండి. భక్తులు తగ్గించుకున్నారు. కానీ కొంతమంది హెచ్చించుకున్నారు. నెబుకద్నెజర్ ఏమన్నాడు? దానియేలు గ్రంథంలో కనపడుతుంది. నేను నా బలాన్ని, నా ప్రభావాన్ని, నా ఘనతను కనుపరుచుట కొనుకు నేను 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 కట్టించింది కదా అన్నాడు. గర్వం. ఉజ్జియా రాజు కనపడతాడు మనకు. ఉజ్జియా రాజు దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం ఉంటుంది. ఉజ్జియా మనస్సును గర్వించి ఏమైనాడంట? చెడిపోయాను అని చెప్తుంది వాక్యం. హేరోదు అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో హేరోదు నియమింపబడిన దినాన రాజవస్త్రాలు ధరించి ఓ ప్రసంగం వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినాడు. ప్రసంగించితే ప్రజలందరూ ఏమంటారు? ఆహా, ఇది మానవ స్వరం కాదు, దైవస్వరమే అని అన్నారు. ఇది మానవ స్వరం కాదు, దైవస్వరం, దేవుని స్వరం అంటే ఈయన ఏమనాల్సింది మామూలుగా అయితే? అరే పిచ్చోళ్ళారా అటెందుకంటారు? నేను మనిషిని రా నాయన, నేను దేవుణ్ణి కాదా అని అనాల్సింది. దేవుణ్ణి మహిమపరచలే అంటే, ఓహో నన్ను దైవస్వరం అంటున్నారని ఉబ్బిపోయినాడు మనవాడు. అతడు దేవుణ్ణి మహిమపరచనందున దేవుడు అతను మొత్తెను కనుక ఏమైనాడంట? పురుగులు పడి చనిపోయినాడు అని ఉంటుంది అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లోనికి పేతురు భక్తుడు వచ్చినాడు. వచ్చిన పేతురు పాదాలకు కొర్నేలిని నమస్కారం చేస్తే ఏమన్నాడు పేతురు? అయ్యా, ఆ విధమైన పని చేయొద్దు, నేను నీలాంటి నరుడనే, నేను కూడా నీలాంటి మనిషినే అయ్యా, నువ్వు నా పాదాలకు నమస్కారం చేయొద్దు అన్నాడు. భక్తులు ఆ రక్షకుని మనస్సు కలిగిన జీవితాన్ని జీవించినారు. మనకుందంటారా తగ్గింపు మనస్సు? దీన మనస్సు ఉందా? పేతురు పత్రికలో మనకు కనబడుతుంది. మీలో ప్రతివాడు ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని ఉండండి అనే మాట కనబడుతుంది పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ రక్షకుడు కలిగి ఉన్న మనస్సు ఎలాంటిదంటే దీన మనస్సు. మనకుందా? ఎక్కడుంది దీన మనస్సు? దీన మనస్సు ఉంటే వందనాలు చెప్తాం. కొంతమందికి ఎట్టుంటుందంటే వందనాలు చెప్పించుకోవడం అలవాటు, చెప్పడం అలవాటు ఉండదు. వందనాలు చెప్పించుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి, వందనాలు చెప్పడం అలవాటు ఉండదు. ప్రభువు పిల్లలంగా మనం దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. క్రీస్తు యేసు మనస్సు ఇతరుల కార్యాలను చూసే మనస్సు, క్రీస్తు యేసు మనస్సు దీన మనస్సు లేదా తగ్గింపు మనస్సు. ఇక 3వ సంగతి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ ప్రియరక్షకుడు ఎలాంటి మనస్సు కలిగిన వాడో అక్కడ మనకు కనబడుతుంది. 9:36లో ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి అనే మాట ఉంది. అదే మత్తయి సువార్త 14:14లో చూడండి ఇంకొక మాట. 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను అని ఉంటుంది. ఇప్పుడు ఈ వచనం మనకు లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఉంటుంది ఇదే మాట. లూకాసు వార్త 6:36 దాన్ని కూడా చదువుతాను చూడండి మీ కొరకు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. కనికరము, జాలి, దయ
ఈ అన్నిటి అర్థం ఒకటే. ఆయన ఎలాంటి మనస్సు సమూహములను చూసి వారి మీద కనికరపడినాడంట. అసలు కుష్ఠరోగులను కావచ్చు, కుష్ఠరోగి ఒకడు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయమన్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చెయ్యి అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు గమ్ము అని అన్నాడు. కారణం ఏంటి? వాని మీద కనికరపడినాడు. గుడ్డివాడు కేకలు వేస్తేవి వాని మీద యేసుప్రభు కనికరపడినాడు, జాలి పడినాడు, దయ చూపించినాడు. జాలి కలిగిన మనస్సు, కనికరం కలిగిన మనస్సు ఆయనది. అందుకొరకే కుంటి వారిని, గుడ్డి వారిని, చనిపోయిన వారిని సహితం బ్రతికించినాడు. కారణం ఆయన మనస్సు జాలి కలిగినటువంటి మనస్సు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, నేను బలిని కోరను కానీ ఏం కోరుతున్నాను అన్నాడు? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అనే మాట కనబడుతుంది. ప్రియులారా, ఆయన మనస్సు దయ, జాలి, కరుణ, కనికరం కలిగిన మనస్సు. మనకుందా? ఏమి జాలి ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు, కనికరం ఉండదు. మళ్ళా మనం ప్రభు పిల్లలు. ఇంట్లో ఉన్నోళ్ళ మీద జాలి, దయ ఉండదు, ఇరుగు పొరుగుల మీద ఉండదు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ మీద కూడా జాలి చూపించిన బాపతి కాదు. ఆయన మనస్సు జాలిగల మనస్సు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఒక మాట నేను మీ కొరకు చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఒక మాట ఉంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ఏం చేయాలంట? జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే ఏ మనస్సు ధరించుకోవాలంట? మనం జాలి కలిగిన మనస్సు ధరించుకోవాలంట. ఇప్పుడు ఉదయం లేచిన తర్వాత మన ఇంటికి ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తారనుకో, కొంతమంది ఎంత కసిరించుకుంటారో, అమ్మ సద్యాన్నం ఉంటే పెట్టమ్మా, 2 నాళ్ళమ్మా ఆకలి అవుతుందమ్మా అని అంటే కూడా వీళ్ళకి ఏముండదు, వీళ్ళకు జాలి ఉండదు, దయ ఉండదు. సద్యాన్నం పెట్టనీకి కూడా జాలి దయ లేకుండా కసిరించుకొని పొద్దున్న లేచినప్పటి నుంచి మీదొక పంచాయతీ ఏంది, మా పనులు మాకేంటి అంటారు. ఆ దేవుడు తన దయచేత మనల్ని ఆ స్థితిలో పెట్టే స్థితిలో పెట్టినప్పుడు మనం జాలి చూపడం మంచిది కదా. ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, దయాపరుడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చును, అటువాడు యెహోవా వలన దీవెన పొందును అని ఉంటుంది. దయ చూపించే వారంగా ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు మనస్సు ఎలాంటిదంటే జాలి కలిగిన మనస్సు. జాలి పడినాడు, కనికరపడినాడు. నాయను గ్రామంలో విధవరాలు ఉంది ఒక ఆమెకు ఒకడే కుమారుడు, చనిపోయినాడు, మోసుకొని పోబడుతున్నాడు. యేసు ప్రభు దయ చూపించినాడు, జాలి పడినాడు, కనికరపడినాడు ఆమె మీద. ఆ పిల్లవాడిని బతికించినాడు. మనం ఈ మనస్సు ఉండాల. దేవుని పిల్లలం అని పిలువబడుతున్నప్పుడు క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారంగా ఉండాల. మనకుందంటారా ఈ మనస్సు? నిజాయితీగా చెప్పండి, మనకి మనస్సు ఉందా? మొదటిది, ఇతరుల కార్యాలను చూసే మనస్సు ఆయనది. రెండవది, తగ్గింపు లేదా దీన మనస్సు ఆయనది. మూడవది, ఆయన మనస్సు జాలి కలిగిన మనస్సు. ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట నేను మీ కొరకు చదువుతాను. మత్తయి సువార్త 15:32లో ఈ రీతిగా వ్రాయబడింది. నేను ఎక్కడి నుంచి చదువుతానంటే మధ్య నుంచి. వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకేం లేదంట, మనస్సు లేదు. మార్క్స్ వార్త 8వ అధ్యాయం
2వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది దాదాపుగా. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను అనే మాట కనబడిందా? ఈ ఈ మాటను బట్టి మనకేం అర్థం కావాలా? ఇప్పుడు ఆయన బోధ విన్నారు ప్రజలు, తిననీక ఏం లేదు అని అంటేనే యేసుప్రభు ఏమన్నాడు? వాళ్ళను పంపిస్తే మార్గంలో ఏమవుతారు? ఉపవాసం ఉన్నారయ్యా తినకుండా, మార్గంలో మూర్ఛపోతారేమో, కాబట్టి వాళ్ళను ఉపవాసంతో పంపించడం నాకేం లేదంట, నాకు మనస్సు లేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారో నేను చెప్తా చూడండి. యేసు ప్రభువుకు పెట్టే మనస్సు ఉందంటారా? మనకు పెట్టే మనస్సు ఉంది. ఈ మధ్య కాలంలోనే నేను ఒక ఇంటి దగ్గరకు పోయినా, ఎక్కడ ఏంటి ఏం చెప్పను కానీ ఒక ఇంటి దగ్గరకు పోయినా. మేము పోయిన సమయం దగ్గర రాత్రి 8-8:30కు. అది ఏ సమయం అంటారు మీరు చెప్పండి? ఏ సమయం అమ్మా మేము పోయింది? రాత్రి 8:30. అది మామూలుగా మేము ఇంటికి రావాలంటే 1 గంటన్నర 2 గంటలు ప్రయాణం అవుతుంది. 2 గంటల ప్రయాణం అయితే నేను ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది? 10:30నో 11 కావచ్చు. ఇప్పుడు 8:30 9 అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. 8:30 9 అప్పుడు ఏం చేయాలి? నిజంగా వాళ్ళకి మనసు ఉంటే ఏం చేయాలా? పెట్టే మనసు ఉంటే ఏం చేయాలా? అన్నా సమయం అయింది, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు లేదా ఒక అర్ధగంట ఉండండి, భోజనం చేసి పోతురు, భోజనం టైం అయింది అనాలనా? ఆ మాటే, ఆ ఊసే ఎత్తలే. ఏమనుకోవాలా? ఇది ఒకటి అనుకున్నారు. వస్తే అది అన్నం తినే టైం అయినా పాల ప్యాకెట్ ఒకటి తెప్పించి ఏం చేసేది కనుక్కున్నారు? టీ చేసేది కనుక్కున్నారు. ఏ టైంలో అయినా టీ. అన్నం పెట్టాల్సిన టైంలో కూడా టీ ఇస్తే ఏమైపోతుంది? అంతటితో సర్దుకో టీతో అన్నట్టు. చాలామందికి దేవుని పిల్లలని పిలువబడుతున్నటువంటి వారికి ఈ మనస్సు లేదు. కానీ యేసు ప్రభు మనసు ఎలాంటిదో తెలుసా? ఉపవాసంతో వాళ్ళను పంపివేయడానికి నాకు మనసు లేదయ్యా, మీరే పెట్టండి అన్నాడు శిష్యులతో. ఆయన మనస్సు పెట్టే మనస్సు. దేవుని పిల్లలుగా మనకు ఈ మనస్సు ఉండాలి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8-11 వచనాలు చదివితే ఘనురాలు కనపడుతుంది. ఘనురాలు, ఆమె పేరు లేదు, షూనేమీయురాలు అని ఉంటుంది. ఆమె దైవజనుడైన ఎలీషాని ఏం చేసింది? అయ్యా మా ఇంటికి వచ్చి భోజనానికి రమ్మని ఏం చేసిందని ఉంది బైబిల్లో. భోజనమునకు రమ్మని బలవంతం చేశాను అని ఉంది. భోజనానికి రా అని బలవంతం చేసింది. ఇప్పుడు మనం బలవంతం చేసేది ఉండదు. బలవంతం చేసి ఆడ కూర్చొని తింటాడేమో అని, అన్నా తింటావా? ఇట్ట కూడా అనుకున్నారనమాట. తింటామంటే ఎవరన్నా తింటా అంటారా? ఏమ్మా ఇట్టడి మాట్లాడగాకరే, నువ్వు తింటా అంటే నేను చేస్తా. ఇన్నారా ఈ మాటలు? ఎప్పుడన్నా అన్నారా? అన్నా తింటావా? నువ్వు తింటా అంటే నేను చేస్తా, ఎంతసేపు అర్ధగంట అయితే అయిపోతుంది తింటారు. అదే చేసి తినన్నా అనేది ఎట్టుంటుంది? నువ్వు ఉంటా అంటే నేను చేస్తా, నువ్వు తింటా అంటే నేను పొయ్యి మీద పెడతా. ఘనురాలు భోజనానికి రమ్మని బలవంతం చేసింది. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఎండ పొద్దున ఇచ్చినారు దేవుని దూతలు. అబ్రహాం వాళ్ళను బలవంతం చేసినాడా లేదా? అయ్యా ఇందుకొరకే కదా నీ దాసుని దగ్గరికి వచ్చినారు, ఉండండి కొంచెం నీళ్ళు తెస్తా, కాలు కడుక్కోరు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, కొంచెం అనుకుంటేనే దండిగా పెట్టినాడు. అబ్రహాముకు ఉంది ఆ మనస్సు, ఘనురాలైన స్త్రీకి ఉంది ఆ మనస్సు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో నేను ప్రభునందు విశ్వాసం గలదానని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని భక్తులను బలవంతం చేసింది లూదియా అనే సహోదరి. అకుల ప్రిస్కిలాలు కనపడతారు మనకు అపోస్తల కార్యాల గ్రంథం
18వ అధ్యాయంలో పౌలును తమ ఇంట్లో ఎంతకాలం ఉంచుకున్నారు? దగ్గర దగ్గర 18 నెలలు, 1.5 సంవత్సరాలు దేవుని సేవకుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎఫెసులో ఉన్నప్పుడు కూడా అపోల్లోను తమ ఇంట చేర్చుకున్నారు అని చెప్తుంది 18వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 25వ వచనంలో. ప్రభు పిల్లలుగా మనకు పెట్టే మనసు ఉండాలి. నేను ఇందాక గుర్తు చేసిన కదా, అబీగైలు భర్త నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటున్నాడు, విందు ఏర్పాటు చేసుకున్నాడు. అది తెలిసినటువంటి దావీదు, మనం అతని మందకు కాపుదలగా ఉన్నాం కదా, పోయి మనకు కూడా కొంచెం ఆహారం పెట్టమని చెప్పండి అని అంటే నాబాలు ఏమన్నాడు? నాబాలుకి ఏం లేదు, పెట్టే మనసు లేదు. దావీదేవుడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచిపెట్టి తిరిగేతోళ్ళు చాలామంది ఉన్నారు. నేను వండించుకునేది నేను ఎవరికో ముక్కుముఖం తెలియడానికి నేనెందుకు పెడతా? ఈ ఏమంటారు, విపరీతమైన మాటలు మాట్లాడినాడు. లేదా మనసు చేరి వచ్చిన సహోదర సహోదరులారా, మనకుందంటారా దేవుని పిల్లలను చేర్చుకొని పరిశుద్ధులకు పరిచర్య చేసే పెట్టే ఈ మంచి మనసు ఉందా? యేసు ప్రభువుని గురించి వాక్యం చెప్తుంది, ఉపవాసంతో వారిని పంపివేయడానికి నాకేం లేదన్నాడు, నాకు మనస్సు లేదని క్లియర్గా ఉంది ఆ మాట. వాళ్ళను ఉపవాసంతో పంపించడానికి నాకు మనస్సు లేదు. ఆయనకు ఉపవాసంతో పంపించడానికి మనస్సు లేదంటే మనకు కూడా ఉండకూడదు కదా. ఈ పెట్టడం కూడా నేను ఇప్పుడు చాలా స్థలాలకు వెళ్తాం కదా, రకరకాలుగా ఉంటారు మనుషులు, రకరకాలు పెట్టే విధానం కూడా. చాలా స్థలాలకు వెళ్తాం, కొంతమంది ఒకటేసారి అట్లా పెడతారు, ఇంకా మనకెళ్ళి తొక్కి చూడరు. ఇంకా దాంతోనే ఏం చేయాలని అర్థం, దాంతోనే సర్దుకో ఇంకంతే. ఇంకా కొంతమంది ఉంటారు అబ్రహాము లెక్క కొంచెం అని దగ్గరుండి అన్నం అయితేనే కూర అయితేనే అన్నం అట్లా వేసేతోళ్ళు ఉంటారు కొంతమంది. మనం ఎటువంటి మనసు ఉందో చూడరు ఒకసారి. కొంతమంది పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం కొనుక్కొచ్చినా కానీ టక్కున బయటికి తీసుకుపోయి పక్కనున్న పిల్లలకి ఇచ్చే అలవాటు ఉంటుంది. కొంతమంది పిల్లలకు ఉండదు, జోయిలు వేసుకొని వాడే తినుకుంటుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు నేర్పించింటారు, ఏం చెప్పింటారంటే ఎవరికే కానీ ఎగుదు, నువ్వే తినాలి చూడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏం మనస్సు అయింది? ఉపవాసంతో పంపివేయడానికి ఇష్టం లేని మనస్సు. ఏదో ఒక సామెత ఉంది కదా, మనకు కూడా ఉంటుంది, ఎట్టడి మనసు ఉంటుందో చెప్తా చూడరి. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే అంటే మనకేం లేదు. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఇటువంటి మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. అంటే ఆడిపోయినా వీళ్ళకు ఖర్చులే, వీళ్ళింటికి వచ్చినా వీళ్ళకు ఖర్చులే. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకు ఆయన మనస్సు కలిగి ఉండాలంటే మనం ఎవరి పిల్లలమని పిలువబడుతున్నాం? ఎవరి పిల్లలమని పిలువబడుతున్నాం? యేసు ప్రభువుని నమ్ముకున్నారబ్బా, దేవుని బిడ్డలంట అంటారు లోకం మనల్ని. దేవుని బిడ్డలని పిలువబడుతూ ఆయన మనస్సు లేకపోతే ఎట్లా మనకు? దేవుని బిడ్డలమని, క్రీస్తు యేసు సంబంధులమని పిలువబడుతూ ఆయనకు ఉండాల్సిన మనస్సు మనకు ఉండాలనా లేదా? ఉందా? ఇప్పుడు నేను 4 చెప్పినా ఈ నాలుగిట్లో ఒక మనసు ఉందా మనకు? మొదటి సంగతి ఇతరుల కార్యాలను చూసే మనస్సు. ఇతరుల పనులను కూడా చూడాలి మనం, మన పనులే కాదు.
రెండవ సంగతి తగ్గింపు మనస్సు, దీన మనస్సు ఉండాలి. విశ్వాసి అయితే ఖచ్చితంగా ఏం మనస్సు ఉంటుంది చెప్పండి? విశ్వాసి అయితే ఖచ్చితంగా దీన మనస్సు కలిగి ఉంటాడు ఎవరైనా సరే. అది రెండవ సంగతి. మూడవ సంగతి, ఆయన జాలి కలిగిన మనస్సు కలిగిన, ఆయన మనస్సు జాలిగల మనస్సు. జాలిగల మనస్సును మనం ధరించుకోవాలి అని వాక్యం ఉంది. అది మూడవ సంగతి. నాలుగో సంగతి, ఆయనకు పెట్టే మనస్సు. ఇప్పుడు శిష్యులు రాత్రంతా కష్టపడినారు, ఏం దొరకలే. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందే అన్నాడు. ఇలా కాడ లేదని ఆయనకు తెలుదా? తెలుసు. తెలిసి ఏం చేసినాడు? వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ రెడీగా సిద్ధం చేసి పెట్టినాడు, రండి అనని. ఆయన మనస్సు మనం ఎప్పుడు కలిగి జీవిస్తామో, ప్రభు పిల్లలంగా మనం పరీక్ష చేసుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉందాం. మనం ఆ మనస్సు కలిగిన వారము అనింది వాక్యంలో. ఉంటే మంచిది, లేకపోతే సరి చేసుకుందాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మిగతా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రం. మీ మనస్సు ఎలాంటిదో మీ లేఖనంలో నుంచి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఓ దేవా, ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలింప చేయండి. మేము అట్టి మనస్సు కలిగిన వారమై జీవించి మీ నామాన్ని ఘనపరిచే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మీ దయకు మీ కృపకు మమ్మల్ని అప్పగించుకొనుచుండగా దీవించమని, అనారోగ్యంగా ఉన్న సుజాతను కరుణించి నెమ్మది దయచేయమని, యోసేపన్న కుమారుని వివాహాన్ని చక్కగా జరిగించి మహిమ పొందుమని, ఇంకా మీ పిల్లలు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారో వారందరి విషయంలో కృప చూపమని, మా సహోదరుడు స్వాముల విషయంలో మీ మహాకృపను చూపినారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తుండగా గైకొనమని, క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.